ఫ్రెండ్స్, కొత్తగా పెళ్ళైన అమ్మాయితో 13 మంది హనీమూన్‌కి వెళ్తారు. 13 మందితో శోభనం అంటే కష్టం. అది అంతమంది ముందు ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుంది కదా! మరి ఆ హనీమూన్ ఎలా జరిగింది? తర్వాత ఏమైంది తెలుసుకుందాం. నిజానికి ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న మూవీ ఒక ఫ్యామిలీ కామెడీ మూవీ. దీన్ని చూసి మీరు పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుకుంటారు. నాది గ్యారంటీ. అంతలా కామెడీ ఉంటుంది ఈ మూవీలో. ఎప్పుడూ ఒకే రకమైన స్టోరీస్ చూస్తే థ్రిల్ ఉండదు. కాసేపు సరదాగా అన్నీ మర్చిపోయి నవ్వుకుందాం. పదండి. హా! ఒక్క సెకండ్. కొత్తగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఐడీ క్రియేట్ చేశాను. ఐబీ క్రియేషన్స్ అని టైప్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్‌లో 1971వ సంవత్సరంలో వార్ సమయాన్ని చూపిస్తారు. ఆ వార్‌లో ఒక ఫైటర్ విమానం పంజాబ్‌లోని ఒక పల్లెటూరు మీదుగా వెళ్తూ ఉంటుంది. అందులో నుంచి ఒక గ్రనేట్ జారి ఆ ఊరి పొలంలో పడుతుంది. అంతకు ముందెప్పుడు గ్రనేట్‌ని ఈ ఊరి వాళ్ళు చూడలేదు. అది గమనించిన అక్కడున్న వాళ్ళు అదేదో విలువైన వస్తువు అనుకుని ఇంటికి తీసుకెళ్లాలనుకుంటారు. వీళ్ళ అదృష్టం బావుంది కాబట్టి దానికున్న పిన్ ఊడలేదు. అయితే రామయ్య అనే ముసలి తాత ఆ గ్రనేట్‌కి ఉన్న పిన్‌ని తాళం అనుకుని పిన్ పీకేస్తాడు. ఇంకేముంది, సరాసరి తాత ఫోటో వాళ్ళ ఇంటి గోడ మీదకి చేరిపోతుంది. తాత దేవుడి దగ్గరికి పోతాడు. ఆ తర్వాత కొన్నేళ్లకి ఒక పెద్ద కుటుంబాన్ని చూపిస్తారు. వాళ్ళంతా కలిసి ఫ్యాన్ పనిచేయకపోవడంతో ఫ్యాన్తో కుస్తీ పడుతూ ఉంటారు. 3 రోజులు వీళ్ళ పోరాటం తర్వాత ఒక ఎలక్ట్రీషియన్ వస్తాడు. అతను చెక్ చేశాక, అరే పిచ్చోళ్ళా ఏంటి, కరెంట్ ఉంటేనే కదా ఫ్యాన్ తిరిగేది అంటాడు. మీరు కరెంటు బిల్ కట్టలేదు, అందుకే కరెంటు పీకేశారని చెప్తాడు. చూశారు కదా ఎంత తిక్కల్ ఫ్యామిలీనో. ఆగండి, ఇది ఇంకా స్టార్టింగే. చూడండి ముందు ముందు ఎంత కామెడీ ఉంటుందో. ఇక రామయ్య మనవడు విశాల్. అతను బాబాయ్తో కలిసి కరెంట్ ఆఫీస్కి వెళ్ళి బిల్ కట్టేస్తాడు. బిల్ కట్టడం వల్ల వాళ్ళ ఇంట్లో బల్బు వెలిగిందో లేదో కానీ అతని ఎదురుగా ఉన్న గీత అనే అందమైన అమ్మాయిని చూసి వీడి గుండెల్లో మతాబులు పేలుతాయి. మొదటి చూపుతోనే ఆమెకి పడిపోతాడు. గీత ఇంటికి వెళ్ళడానికి బస్ ఎక్కుతుంది. విశాల్ కూడా బాబాయిని వెంటబెట్టుకుని అదే బస్ ఎక్కుతాడు. ఆమె ఎక్కడికైతే టికెట్ తీసుకుంటుందో మనడు కూడా అక్కడికే టికెట్ తీస్తాడు. ఇది చూసి బాబాయ్కి మెంటలెక్కిపోతుంది. నేను వీడిని ఎక్కడికి తీసుకొచ్చాను, వీడు నన్ను ఎక్కడికి తీసుకుపోతున్నాడు అని అనుకుంటాడు. ఇవన్నీ పట్టించుకోవడానికి విశాల్కి సమయం లేదు. ఇక బస్సు దిగి గీత వెళ్తుంటే విశాల్ కూడా ఆమె వెనకాలే బస్ దిగి వెళ్తాడు. ఇక గీతకు కూడా విశాల్ వెంటపడుతున్నాడని అర్థమవుతుంది. అయినా ఆమె ఏమీ అనకుండా వెళ్తుంది. అంటే ఇద్దరి గుండెల్లో ప్రేమ గంటలు మోగాయన్నమాట. ఇక అలా వెంట వెళ్ళి గీత ఇల్లు కూడా చూసేస్తాడు. అప్పుడు మనోడికి ఒక డౌట్ వస్తుంది. ఒకవేళ గీతకి పెళ్ళై ఉంటే అని ఆలోచిస్తాడు. అప్పుడు బాబాయ్ విశాల్ని, అరే గాడిద, పెళ్ళైన అమ్మాయికి లైన్ వేస్తావా అంటాడు. దానికి విశాల్, అదేం కాదు బాబాయ్, నేను జస్ట్ ఆ అమ్మాయికి పెళ్ళైందా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ కాకపోతే ప్రేమిస్తే తప్పేముంది అంటాడు. చేసేదేమీ లేక బాబాయ్, నువ్వు ఏమన్నా చేసుకోరా అన్నట్టు ఫేస్ పెడతాడు. ఇద్దరూ ఓకే అనుకుని గీత ఇంటి దగ్గరికి వెళ్తారు. అంతలో గీత వాళ్ళ అమ్మ బయటకు వస్తుంది. వాళ్ళని చూసి కరెంట్ ఆఫీస్ నుంచి వచ్చింది మీరేనా అంటుంది. 2 రోజుల నుంచి కరెంటు లేదు అని కంప్లైంట్ ఇచ్చింది నేనే అని చెప్తుంది. కరెంటు పని గురించి విశాల్కి ఏమీ తెలీదు. అయినా అవును మేమే కరెంట్ ఆఫీస్ నుంచి వచ్చాము, మీరు ఒక పని చేయండి, గీత హస్బెండ్ని పిలవండి అంటాడు. మేము ఆయన అడిగి ప్రాబ్లం ఏంటో కనిపెడతాము అంటాడు. అప్పుడు గీత వాళ్ళమ్మ, హస్బెండ్ ఏంటి, అసలు గీతకి పెళ్ళే కాలేదని చెప్తుంది. అప్పుడు విశాల్ గుండెల్లో గంటలు మోగుతాయి. ఇక ఆనందంతో విశాల్ బాబాయ్తో, నువ్వు వెళ్ళి మీటర్ దగ్గర వేలు పెట్టి ఏదోలాగా టైంపాస్ చేయి, అంతలో నేను లైన్ కొట్టుకుని వస్తానని చెప్తాడు. గీత వాళ్ళ బామ్మతో, మా బాబాయి మీటర్ చూస్తాడు, నేను పైన చుక్కని చూస్తాను, అదే కరెంటు వైర్ని చూస్తానని మేడ మీదకి వెళ్తాడు. గీత అక్కడ అతన్ని చూసి ఆశ్చర్యపోతుంది. అరే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, కరెంట్ ఆఫీస్లో నువ్వెప్పుడు పనిలో చేరావు అంటుంది. అప్పుడు విశాల్, అదేం లేదు, నేను నీకోసమే వచ్చాను అని మాట్లాడుతూ ప్రపోజ్ కూడా చేస్తాడు. కానీ గీత ఇంకా రిప్లై ఏమీ చెప్పలేదు. ఇలా వీళ్ళు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కింద బాబాయ్ మీటర్ వైర్లు గెలికేసి మంటలు అంటించేస్తాడు. ఎలాగోలా గండం గడిచి ప్రాణాలతో బయటపడతాడు. ఇంకా గీత వాళ్ళ ఫ్యామిలీ పెద్ద కరెంట్ ఆఫీస్ నుంచి వచ్చారు మొనగాళ్ళు అని అక్కడి నుంచి వాళ్ళని తరిమేస్తారు. తర్వాత రోజు ఒక ఎలక్ట్రీషియన్ వచ్చి కరెంటు రిపేర్ చేస్తాడు. ఓవైపు గీత కూడా విశాల్ ప్రేమలో పడిపోయి ఉంటుంది. ఆమెనే కరెంటు వైర్లు తెంపేసి విశాల్కి ఫోన్ చేసి, మళ్ళీ కరెంటు పోయింది, వచ్చి బాగు చేయండి అంటుంది. అది చాలు విశాల్కి అర్థమైపోతుంది ఆ అమ్మాయి సైడ్ నుంచి కూడా సిగ్నల్ వచ్చేసిందని. తర్వాత 2 ఫ్యామిలీలు కలిసి ఒప్పుకొని ధూమ్ ధామ్ అని విశాల్ గీతకి వైభవంగా పెళ్లి చేస్తారు. ఇక మొదటి రాత్రి పాల గ్లాస్తో గీత విశాల్ రూమ్లోకి వస్తుంది. అక్కడ సీన్ చూసి షాక్ అవుతుంది. విశాల్ కుటుంబంలో మగవాళ్ళందరూ ఫుల్లుగా తాగి అదే రూమ్లో పడిపోయి ఉంటారు. ఫస్ట్ నైట్ కదా, ఎలాగైనా చేసుకోవాలి అని విశాల్ వాళ్ళని లేపాలని ప్రయత్నిస్తాడు. కానీ వాళ్ళెవ్వరూ లేవరు. ఇక ఇంటి పెద్దలందరూ ఈ రోజు కాకపోతే రేపైనా ఫస్ట్ నైట్ చేయించాలి అనుకుంటారు. ఇక విశాల్ మూడు మొత్తం దొబ్బింది. ఇక అందరూ నిద్రపోయిన తర్వాత గీతని ఒక్కదాన్నే విశాల్ బయటికి పిలుస్తాడు. వాళ్ళ గోడౌన్లో ఫస్ట్ నైట్ చేసుకోవాలి అనుకుంటారు. మనోడి అదృష్టం గురించి తెలిసిందేగా.
అప్పుడే విశాల్ బాబాయ్ నిద్రలో నడుచుకుంటూ అక్కడికొచ్చి వాళ్ళని తగులుతాడు. చీకట్లో గీతని ఎవరో అమ్మాయి అనుకుని గట్టిగా కేకలు పెడతాడు. అందరూ చూడండి, విశాల్ తన గర్ల్ ఫ్రెండ్తో రొమాన్స్ చేస్తున్నాడు అంటూ అరుస్తాడు. అందరూ అక్కడికి వచ్చేస్తారు. అప్పుడు విశాల్, బాబాయ్ ఫుల్గా తాగాడు, అందుకే ఇలా వాగుతున్నాడని సర్ది చెప్తాడు. బాబాయ్ అప్పుడప్పుడు ఫుల్గా మందు కొట్టేవాడు కాబట్టి అందరూ నిజమే అనుకుని నమ్మేస్తారు. మరుసటి రోజు జైరాం అనే వ్యక్తి విశాల్ ఇంటికి వస్తాడు. వాళ్ళకి ఒక సంతోషకరమైన వార్తని కూడా తీసుకొస్తాడు. అందరితో ఇదిగో వినండి, గవర్నమెంట్ మీ పొలంలో ఎయిర్పోర్ట్ కట్టడానికి నిర్ణయించింది. మీ పొలం ఇదివరకు 25 లక్షల నుండి 30 లక్షలు పలికేది. ఇప్పుడది ఒక్కసారిగా 3 నుంచి 4 కోట్ల రూపాయలు అయిపోయింది అని చెప్తాడు. ఇది విని బాబాయ్కి ఒక్కసారిగా కళ్ళు తిరిగిపోతాయి. అప్పుడందరూ ఇదంతా గీత వల్లనే, ఆ అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టినందుకే డబ్బులు మన ఇంటికి వరదలా వస్తున్నాయి అనుకుంటారు. అప్పుడందరూ కలిసి గీత కోసం ఏదైనా చేయాలనుకుంటారు. అప్పుడు విశాల్, నా దగ్గర ఒక పెద్ద ఐడియా ఉంది. అదేంటంటే నేను గీతని హనీమూన్కి తీసుకెళ్తాను. ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఏముంటుంది అంటాడు. హనీమూన్ అంటే వీళ్ళెవ్వరికీ తెలీదు. అందుకని వాళ్ళు మేము కూడా హనీమూన్కి వస్తాము అంటారు. ఇది మంచి ఆనందకరమైన వార్త. అందరం కలిసి హనీమూన్కి వెళ్దామంటారు. ఇక గీత ఊహలన్నీ చెదిరిపోతాయి. విశాల్ మొహం కూడా మాడిపోతుంది. అయితే పాపం ఈ కుటుంబంలోని వాళ్ళకి తెలీదు అసలు హనీమూన్ అంటే ఏంటి అని. హనీమూన్కి ఎవరు వెళ్తారనేది కూడా వీళ్ళకి తెలీదు. ఒకవైపు వీళ్ళందరూ చాలా ఎక్సైటింగ్గా ఉంటారు హనీమూన్కి వెళ్తున్నందుకు. అప్పుడు విశాల్ వీళ్ళకి హనీమూన్ అంటే ఏంటి అని చెప్పాలనుకుంటాడు. కానీ దూరం నుంచి సైగ చేస్తూ గీత చెప్పొద్దు అంటుంది. గీత విశాల్తో కుటుంబం అంతా చూడు ఎంత సంతోషంగా ఉందో, వాళ్ళని బాధ పెట్టొద్దు, అందరం కలిసి వెళ్దాము అంటుంది. ఇక మరుసటి రోజు కుటుంబం అంతా కలిసి వీసా ఆఫీస్కి వెళ్తారు. తక్కువ ఖర్చుతో హనీమూన్కి ఎక్కడికి వెళ్ళొచ్చు అని అడుగుతారు. దానికి ఏజెంట్ కొత్త జంటలకి స్విట్జర్లాండ్ అయితే మంచిగా ఉంటుందని చెప్తాడు. అప్పుడు ఏజెంట్కి అర్థమవుతుంది వీళ్ళందరూ వెళ్ళాలనుకుంటున్నది హనీమూన్ కని. అప్పుడు ఆ ఏజెంట్, మీరంతా మంచి ఊపు మీద ఉన్నారు, ఈ వయసులో కూడా హనీమూన్కి వెళ్ళాలనుకుంటున్నారు, మంచిది, మీరు ఇంగ్లాండ్ వెళ్ళండి అని సలహా ఇస్తాడు. అయితే మీకు ఒక్కొక్క మనిషికి 15 రోజులకి ఒక్కో లక్ష అవుతుందని చెప్తాడు. బాబాయి ఇది విని మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతాడు. అంతనా అని అందరూ షాక్ అయిపోతారు. ఆ షాక్ నుండి తేరుకుని 13 మంది హనీమూన్కి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఇక అందరూ ఇంగ్లాండ్ హనీమూన్కి సిద్ధమవుతారు. ఇక అదే రోజు అందరూ విమానం ఎక్కి ఇంగ్లాండ్లో దిగిపోతారు. ఇప్పుడే అసలు కామెడీ స్టార్ట్ అవుతుంది. మొత్తం ఫ్యామిలీ 15 రోజులు స్టే చేయడానికి హోటల్ రూమ్స్ తీసుకోవడానికి వెళ్తారు. ఇక్కడ మరోసారి బాబాయ్కి కళ్ళు తిరుగుతాయి. ఎందుకంటే 15 రోజులు హోటల్లో స్టే చేయడానికి 12 లక్షలు అవుతుందని చెప్తారు. బాబాయే కాదు, ఇది విన్న మిగతా కుటుంబ సభ్యులు కూడా షాక్ తింటారు. ఇంత రేటా అనుకుంటారు. ఈ డబ్బుతో ఒక ఇల్లు వస్తుంది అనుకుంటారు. ఫ్యామిలీ మొత్తం ఎక్కడ ఉండాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు వచ్చిన బస్ డ్రైవర్ రణబీర్ కపూర్ పంజాబ్కి చెందినోడే, మనవాళ్లే కదా అని రణబీర్ ఈ కుటుంబం మొత్తానికి 1 లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఉండేలాగా ఒప్పుకుంటాడు. నా లైఫ్లో ఇంతకంటే మంచి డీల్ చూడలేదమ్మా అన్నట్టు అందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు రణబీర్ వాళ్ళతో, ఇంట్లో 2 రూములు మాత్రమే ఉన్నాయి, మీ కుటుంబం మొత్తం హాల్లోనే ఉండండి అంటాడు. మీకు కావాల్సినవన్నీ చూసుకుంటానని చెప్తాడు. అప్పుడు బామ్మ, సరే హాల్లోనే హనీమూన్ చేసుకుంటాంలే అంటుంది. దెబ్బకి రణబీర్కి ఫీజులు ఎగిరిపోతాయి. ఏంటి ఇంత ఓపెన్ ప్లేస్లో హనీమూన్ చేసుకుంటారా, ఇదెక్కడ తిక్కల ఫ్యామిలీ రా బాబు అనుకుంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి హాల్లోనే రెస్ట్ తీసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకోవైపు విశాల్ గాడు బాధపడుతూ, నేను వచ్చింది హనీమూన్ కా దేనికిరా బాబు, అందరూ కలిసి హాల్లోనే ఉంటే ఇంకా నా హనీమూన్ ఎలా సాగుతుందని ఆలోచిస్తూ బాధపడుతూ పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం ఫ్యామిలీ మొత్తం ఇంగ్లాండ్ తిరగడానికి వెళ్తారు. ఈ ట్రిప్ ఎంజాయ్ చేయాలి అని. అప్పుడే విశాల్ గాడికి ఒక ఐడియా వస్తుంది. గీతకి కడుపు నొప్పిగా ఉందంటే నేను గీతను తీసుకుని ఇంటికి వెళ్తాను, మీరు ట్రిప్ ఎంజాయ్ చేసి ఇంటికి రండి అంటాడు. అప్పుడు విశాల్ వాళ్ళ అంకుల్, అబ్బా నాకు కూడా కాళ్ళు నొప్పి వస్తుందిరా, నేను కూడా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అంటాడు. ఇక చేసేదేమీ లేక అంకుల్ని కూడా ఇంటికి తీసుకువెళ్తాడు. అంకుల్కి ఫుల్లుగా మందు తాగిస్తాడు. అతను ఫుల్లుగా తాగి పడిపోతే అప్పుడు గీతతో ఎంజాయ్ చేయాలి అనుకుంటాడు. ఎంత మందు తాగినా కూడా ఆ అంకుల్కి మత్తెక్కదు. అప్పుడు విశాల్ అంకుల్కి ఇంట్లో ఉన్న కారం, ఉప్పు, మసాలాలు అన్నీ వేసి ఒక జ్యూస్ తయారు చేసి ఇస్తాడు. ఇది తాగైనా అతను పడుకుంటాడేమో అనుకుంటాడు. మరోవైపు విశాల్ వాళ్ళ పెద్ద బామ్మ బెంచ్ మీద కూర్చుని ఉంటుంది. అక్కడికి యశ్వంత్ అనే వ్యక్తి వస్తాడు. ఈమెను చూడగానే పంజాబ్ నుండి వచ్చింది అనుకుంటాడు. బామ్మగారు ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలకి వచ్చారా ఏంటి అని అడుగుతాడు. అంతిమ సంస్కారాలా, అరే హౌలే, నేను హనీమూన్కి వచ్చాను రా అని చెప్తుంది. ఈ వయసులో హనీమూనా అని ఆశ్చర్యపోతాడు. ఈ వయసులో కూడా తాతగారు మంచి బలంగానే ఉన్నట్టున్నారే అంటాడు. దానికి బామ్మ, లేదు లేదు, ఆయన ఎప్పుడో పోయారు, నేను 13 మందితో కలిసి హనీమూన్కి వచ్చాను, కావాలంటే నువ్వు కూడా జాయిన్ అవ్వు అంటుంది. బామ్మ దెబ్బకి మనోడికి మైండ్ బ్లాక్ అయిపోయి, చేసుకోమ్మా చేసుకో, 13 మందితో కాకపోతే 15-20 మందితో హనీమూన్ చేసుకో, మా తాతను కూడా అడుగుతాను, ఒకవేళ ఆయన వస్తానంటే పంపిస్తానని అక్కడి నుంచి పారిపోతాడు.
మరోవైపు అంకుల్ విశాల్ ఇచ్చిన జ్యూస్ తాగి బెడ్ మీద పడిపోతాడు. అంతలో ఫ్యామిలీ మొత్తం తిరిగి ఇంటికొచ్చేస్తారు. అప్పుడు విశాల్ దేవుడు అందరికీ ఇలానే చేస్తున్నాడా, నా ఒక్కడికే ఇలా జరుగుతుందా అని, ఎవరైనా నా భార్యతో ఒక రాత్రి గడిపే భాగ్యం కలిగించండయ్యా అని అనుకుంటూ ఉంటాడు. మరుసటి రోజు కుటుంబం మొత్తం తిరగడానికి బయటకొస్తారు. అక్కడ కొంతమంది అందమైన అమ్మాయిలు పూలమ్ముతూ ఉంటారు. ఒక అమ్మాయి బాబాయ్ దగ్గరకు వచ్చి పువ్వులు ఇస్తుంది. మళ్ళీ బాబాయ్ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. కంగారు పడకండి, ఈసారి బాబాయ్ కింద పడింది డబ్బు గురించి కాదు, అందమైన అమ్మాయి పూలు ఇవ్వడం వల్ల. తర్వాత అందరూ కలిసి బాబాయ్ని లేపుతారు. అప్పుడు బాబాయ్, మీరంతా కాదు, ఆ తెల్లమ్మాయి ఎక్కడ, నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి అంటాడు. అప్పుడు అందరూ, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఆ అమ్మాయి ఎప్పుడో వెళ్ళిపోయింది అని చెప్తారు. ఆ తర్వాత విశాల్ అందరి దగ్గరికి వచ్చి, నేను ఒక లాటరీ గెలిచాను, ఇందులో ఒక జంటకి 5 స్టార్ హోటల్స్లో ఉండడానికి అవకాశం దొరికింది అంటాడు. ఈ లాటరీ కూడా విశాల్ గాడే వాడి కోసం తయారు చేసుకున్నాడు కాబట్టి వాళ్ళందరితో నేను గీత వెళ్తున్నామని చెప్తాడు. అయితే టికెట్ని గీత వాళ్ళ మరదలికి ఇచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల వాళ్ళు ఈ మూలంగానైనా కన్విన్స్ అయ్యి వస్తారు అనుకుంటుంది. అందుకే వాళ్ళకి టికెట్ ఇచ్చి హోటల్కి పంపిస్తుంది. ఇక విశాల్ ఆశలు మళ్ళీ గల్లంతవుతాయి. మంచి అవకాశం గీత పాడు చేసింది అనుకుంటాడు. ఇక విశాల్ అదోలా ఉండటం చూసి రణబీర్ ఏమైందని అడుగుతాడు. తనకి విశాల్ విషయం మొత్తం చెప్పేస్తాడు. పెళ్ళైనప్పటి నుంచి నేను నా భార్యతో 5 నిమిషాలు కూడా పడుకోలేకపోయానని చెప్తాడు. అప్పుడు రణబీర్, చూడు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇక్కడికి దూరంలో ఒక హోటల్ ఉంది, అది కొండ మీద ఉంటుంది. అక్కడికి నడుచుకుంటూ వెళ్ళడానికి మీ కుటుంబం మొత్తానికి సగం రోజు పడుతుంది. నేను నిన్ను 1 గంటలోగా అక్కడికి పంపిస్తానని చెప్తాడు. ఈ ఐడియా విశాల్కి బాగా నచ్చుతుంది. కుటుంబం మొత్తాన్ని తీసుకుని కొండ దగ్గరికి వెళ్తాడు. పదండి పదండి, కొండపైన పెద్ద హోటల్ ఉంది అని చెప్పి తొందరగా పదండి అంటాడు. అందరూ కొండెక్కుతూ ఉంటారు. అయితే అందరూ ఎక్కువ ఏజ్లో ఉన్నారు కాబట్టి అందరికీ కాళ్ళు నొప్పులు పుడతాయి. అప్పుడు విశాల్ ఈ అవకాశం కోసమే చూస్తున్నాడు కాబట్టి గీతను తీసుకుని ఆ హోటల్కి వెళ్తాడు. ఇప్పుడు ఎంజాయ్ చేయాలి అనుకుంటాడు. మనోడు ఆశలు అంతలోనే మళ్ళీ ఆవిరైపోతాయి. ఎందుకంటే గీత చాలా అలసిపోయి నీరసంగా ఉంటుంది. ఇక కుటుంబం మొత్తం నడుచుకుంటూ వచ్చేసరికి రాత్రి అయిపోతుంది. అప్పుడు బామ్మ ఒక బెంచ్ మీద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. అక్కడకు మార్క్ అని ఒక ముసలివాడు వచ్చి, మీరేదో సమస్యలో ఉన్నట్టున్నారు అంటాడు. అతనికి పంజాబీ రాదు. అప్పుడు బామ్మ చెప్పే మాటలు అర్థం కాక వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు, ఆ యశ్వంత్ గాడు. అప్పుడు మార్క్ యశ్వంత్తో, ఈ బామ్మ ఏదో చెప్తుంది, నాకు అర్థం కావట్లేదు, నువ్వు మాట్లాడని ఫోను బామ్మకిస్తాడు. అప్పుడు బామ్మ అతను యశ్వంత్ అని కనిపెట్టేస్తుంది. అప్పుడు బామ్మ, అరే యశ్వంత్, నువ్వు మీ తాతని హనీమూన్కి పంపిస్తా అన్నావు, పంపలేదే, ఏంటి సంగతి అంటుంది. అప్పుడు యశ్వంత్, అరే బామ్మగారు, 13 మందితో హనీమూన్ సరిపోలేదా మీకు, మా తాతగారిని కూడా వదిలేలా లేరే అంటాడు. అప్పుడు బామ్మ, అందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు, నా హనీమూన్ పరిస్థితి ఏంటో అంటుంది. ఇక యశ్వంత్ బామ్మ ఎందుకొచ్చిందో ఏం చెయ్యాలో మార్క్కి చెప్పేస్తాడు. అప్పుడు మార్క్, ఓసి ఇంతేనా, బామ్మతో హనీమూన్ చేసే బాధ్యత నాది, ఇక నేను చూసుకుంటాను అంటాడు. అప్పుడు బామ్మ యశ్వంత్తో, అరే మార్క్ హనీమూన్కి చీకట్లోనే భలే ఒప్పుకున్నాడే అంటుంది. అప్పుడు యశ్వంత్, అరే బామ్మగారు, ఇంగ్లీష్ వాళ్ళు చాలా మంచోళ్ళు, ఏదైనా సరే ఇలానే ఒప్పేసుకుంటారు, వాళ్ళకి ఇలాంటివి పెద్ద సమస్యేమీ కాదు అంటాడు. తర్వాత మార్క్ బామ్మని హనీమూన్ కోసం ఒక హోటల్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ బామ్మతో మాటలు కలపాలని ప్రయత్నిస్తాడు. కానీ వాళ్ళకి ఒకరి భాష ఒకరికి అర్థం కాదు కదా. అందుకు బామ్మ మళ్ళీ యశ్వంత్కి ఫోన్ చేసి, నువ్వు ఇక్కడికి రా, నీతో నాకు అవసరం పడొచ్చు అంటుంది. ఆ సమయంలో యశ్వంత్ పడుకున్నాడు. ఇక వీళ్ళ మాట విని నిద్రమొత్తు వదిలిపోతుంది. అరే, ఈ బామ్మ ఎంతమందితో హనీమూన్ చేసుకుంటుంది, మన ఇండియన్స్ ఇంత డెవలప్ అయిపోయారా అనుకుంటాడు. మరోవైపు మార్క్ బామ్మ చేతిని ముద్దు పెట్టుకుని ముగ్గులోకి దించాలి అనుకునే లోపు బామ్మ లేసి, ఎలా కనపడుతున్నాడ్రా తెల్లవెదవా అంటూ అరుస్తూ మార్క్ని ఉతికి ఆరేస్తుంది. ఈ గొడవ చూసి హోటల్లో వాళ్ళు పోలీసుల్ని పిలుస్తారు. అప్పుడు మార్క్ యశ్వంత్ అనే ఆమెతో ఇలా చేయమని చెప్పాడని చెప్పేస్తాడు. యశ్వంత్ వల్ల పెద్ద తప్పే జరిగిపోయింది, అయినా సరే సరదాగా ఉంది కదా. ఇక పోలీసులు బామ్మని వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడందరూ హనీమూన్ అంటే ఏంటో బామ్మకి వివరంగా చెప్తారు. ఇది విని బామ్మ, అయ్యో, ఇది నాకు ముందుగానే ఎందుకు చెప్పలేదు, నేను అందరికీ హనీమూన్కి వచ్చానని, అది కూడా 13 మందితో అని చెప్పానే, అందరూ నా గురించి ఏమనుకున్నారో అంటుంది. అప్పుడు అంకుల్, ఏమనుకుంటారు, చింత చచ్చినా పులుపు చావలేదనుకుంటారు అంతేగా అంటాడు. అప్పుడు బామ్మ, ఎక్కువ ఓవర్ చేయకు, ఇప్పుడే ఒక తెల్లోని కుమ్మేసొచ్చా, నీకు కూడా దెబ్బలు పడతాయి అంటుంది. తర్వాత అందరూ మనం ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాం, పాపం ఇది విశాల్ గీతల హనీమూన్, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఇంకా 4 రోజులే ఉంది, కనీసం ఇప్పుడైనా వాళ్ళని ఎంజాయ్ చేయనిద్దామని వాళ్ళ కోసం హోటల్ బుక్ చేయాలి అనుకుంటారు. వాళ్ళ నోటి వెంట ఈ మాట వినగానే విశాల్ పొలంలో మళ్ళీ మొలకలు వస్తాయి. అప్పుడు విశాల్ గీత హోటల్ గేట్ దగ్గరికి రాగానే వాళ్ళకి ఒక ఫోన్ వస్తుంది. అప్పుడు వాళ్ళ అంకుల్ ఫోన్లో విశాల్తో గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఎయిర్పోర్ట్ ప్లాన్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసిందంట అని చెప్తాడు. ఈ విషయం ఈ కుటుంబానికి పెద్ద షాక్ ఇస్తుంది. అప్పుడు అందరూ, మనం నిలువునా మునిగిపోయాం, పొలం పోయింది, ఖర్చులు కూడా పెరిగిపోయాయి, అంతా నాశనం అయిపోయిందని
4 రోజుల ట్రిప్పు నాకు కూడా వదిలేసుకుని ఉన్న పలంగా అందరూ ఇండియాకి తిరిగొచ్చేస్తారు. అప్పుడు అందరూ ఇంటికి కోడలొచ్చింది, దరిద్రం తగులుకుంది, ఈమె వచ్చి అంతా నాశనం చేసింది అని అనుకుంటారు. ఇది గీత వింటుంది. అప్పుడు గీత విశాల్తో అందరూ నేను ఈ ఇంటికి కోడలుగా రావడం వల్లనే దరిద్రం పట్టుకుంది అని అంటున్నారు. నా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నన్ను అల్లారముద్దుగా పెంచుకున్నారు. వాళ్ళకి ఎన్నో కష్టాలొచ్చాయి, కానీ ఎప్పుడూ నన్ను దరిద్రం అనుకోలేదు. అందుకే నేను మా ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను అంటుంది. అప్పుడు విశాల్ నేను కూడా నీతో వస్తాను అంటాడు. అందుకు గీత వద్దు, నేను మాత్రమే వెళ్తాను, నువ్వు నాతో పాటు వస్తే ఇది వచ్చి మా ఇంటిని నాశనం చేసి మా ఇంటి వెలుగుని తీసుకెళ్లిపోయింది అంటారు అని చెప్పి దుఃఖంతో గీత అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు విశాల్ ఇంటికి తన చెల్లెలు ఏడుస్తూ వస్తుంది. అప్పుడు ఆమె వాళ్ళతో మా అత్తగారు వాళ్ళు నన్ను ఇంట్లో నుంచి తరిమేశారు, నేను దరిద్రపు దాన్నట. ఇంతకు ముందు వాళ్ళకి బంగారం షాప్ ఉండేది, అది ఇప్పుడు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. దీనికి నేనే కారణమట. నా దరిద్రం వల్లనే ఇలా అయింది అని అత్తింటి వాళ్ళు అనుకుంటున్నారని చెప్తుంది. ఇది విని కుటుంబం మొత్తానికి కోపం వస్తుంది. అసలు వాళ్ళకి బుద్ధుందా లేదా, ఇలా ఎలా అనగలుగుతున్నారు అని అంటారు. అప్పుడు విశాల్ వచ్చి మన ఇంటి కూతుర్ని అంటే అంత బాధపడుతున్నారే, మరి మీరు గీతని కూడా ఇలాగే అన్నారు, అప్పుడు మీకు ఇది న్యాయంగా అనిపించిందా? వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇలాగే కోపం వస్తుంది కదా అంటాడు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఏమన్నారో. అప్పుడు విశాల్ వాళ్ళతో ప్రతి ఇంటికి కోడలొస్తుంది. అప్పుడు ఆ ఇంట్లో అందరూ ఈమె కూడా మా కూతురు లాంటిదే అని మాట వరుసకు అంటారు. కానీ ఆ పదం మారిపోయి తర్వాత కోడలు కోడలుగానే ఉంటుంది అని విశాల్ అంటాడు. దీంతో వాళ్ళకి వాళ్ళ తప్పు అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు పదండి మనం మన కూతుర్ని వెనక్కి తెచ్చుకుందామంటారు. తర్వాత విశాల్ కుటుంబం మొత్తం గీత ఇంటికి వెళ్తారు. గీతని గీత కుటుంబ సభ్యులని చేతులెత్తి క్షమించమని అడుగుతారు. మా వల్ల చాలా తప్పు జరిగిపోయింది, మమ్మల్ని క్షమించండి అంటారు. ఇలా వీళ్ళు చేతులెత్తి మొక్కడం గీత వాళ్ళ తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అందువల్ల వాళ్ళు వెంటనే వాళ్ళని క్షమించేస్తారు. వాళ్ళతో పాటే గీత కూడా వాళ్ళని క్షమించేస్తుంది. తర్వాత కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఇంటికి వచ్చేస్తారు. ఆ తర్వాత మనకు ఇక్కడ ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే విశాల్ చెల్లి ఇంటికి తిరిగి రావడం విశాల్ చేసిన ప్లానే. ఇదంతా తన చెల్లి బావతో కలిసి విశాలే ప్లాన్ చేశాడు. ఇలా వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు చేసిన తప్పు అర్థమవుతుంది. ఇక చివర్లో జయరాం ఇంటికొస్తాడు. మీ స్థలం ఒక ప్రైవేట్ కంపెనీ కొన్ని కోట్ల రూపాయలకి కొనటానికి సిద్ధంగా ఉంది అని చెప్తాడు. ఇది విని ఆ కుటుంబం మొత్తం ఎగిరి గంతేస్తారు. మరోవైపు విశాల్ గీతతో ప్రశాంతంగా శోభనం చేసుకుంటాడు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.